మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనండి 30,000 40,000 ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేయడం సరికాదని ఐద్వా నాయకులు ఎస్ పుణ్యవతి అన్నారు. ఈ మేరకు కొలనుకొండ ఐద్వా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ఇన్సెంటివ్ ప్రకటించారు ఆడవాళ్ళకి. ఏమనంటే ముగ్గురు బిడ్డల కంటే 30,000, నలుగురు బిడ్డల కంటే 40,000. ఇదేమన్నా మార్కెట్లో సరుకా 30,000, 40,000 అని చెప్పేసి డబ్బులు ఇస్తామని చెప్పేసి వ్యాపార ప్రకటనలాగా ప్రకటించడానికి అసలు కనీస స్థాయి సెన్స్ అనేది స్త్రీల గురించి, వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాల గురించి, వాళ్ళ యొక్క ఆరోగ్యాల గురించి, వాళ్ళ కుటుంబ జీవితాల గురించి, వాళ్ళ భవిష్యత్తు ప్లాన్ల గురించి ఏ కొంచెమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వానికి ఎట్లాగా ప్లాన్ లేదు, ప్రభుత్వానికి ఏం విజన్ ఉందో మాకు తెలియదు. కానీ నిజంగా ఈ ప్రభుత్వానికంటూ ఒక విజను, ఒక దూరదృష్టి, ఓ భవిష్యత్తు పట్ల ఒక అవగాహన కనుక ఉండే పని అయితే ఇటువంటి ప్రకటనలు ఇస్తారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ముగ్గురు బిడ్డలను ఇస్తే 30,000 ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటే ఆ తర్వాత అసలు ఆ బిడ్డలు కనాలా వద్దా అనేది ఎవరు నిర్ణయించుకోవాలి? తల్లి నిర్ణయించుకోవాలి. ఇంకా చెప్పాలంటే కుటుంబం అంతా కూడా కలిసి మాట్లాడుకోవాలి. అట్లా కాకుండా మీరు ముగ్గురు బిడ్డలను కనండి అని చెప్పేసానంటే ఒకప్పుడు మీరే ఒక బిడ్డతో సరిపెట్టుకోండి అని చెప్పారు. అంతేకాదు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోకపోతే ఇద్దరికన్నా ఎక్కువ బిడ్డలు కనుక ఉండే పని అయితే ఆ తల్లుల్ని పంచాయతీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించారు. ఇదే ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇవాళకి వచ్చేటప్పటికి ముగ్గురు బిడ్డలు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీ ఇష్టాయిష్టాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలని నిర్ణయించే పని అయితే అది మాత్రం సరైనది కాదు. ఇదే మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ముగ్గురు బిడ్డలు, నలుగురు బిడ్డలు అని చెప్పేసానంటే వాళ్ళు నిర్ణయించుకోవాలా. అంతేకాదు అసలు బిడ్డల యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంది, బిడ్డల యొక్క ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి, ఆసుపత్రిలో ప్రసవాలు అవుతున్నాయా లేదా, తల్లుల యొక్క ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి. ఎప్పటికీ కూడా పిల్లల్లో స్టంటెడ్ గ్రోత్ ఉంది. అంటే ఎదుగు పొదుగు లేకుండా ఉన్నారు. పిల్లలకి చదువు సంధ్యలు లేకుండా ఉన్నాయి. అనేక స్కూళ్ళు, కొన్ని వేల స్కూళ్ళు పిల్లలకి ఏంటంటే మూతపడ్డాయి. ఇటువంటి సమస్యలు ఏం ప్రభుత్వానికి పట్టవా? పేరు సావిత్రి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే గతంలో శ్రీకాకుళం జిల్లాలో బహిరంగ సభలో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు, మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 అనేది కూడా గత 10 రోజుల కిందట కూడా మన్యం జిల్లా పార్వతీపురంలో ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఇద్దరు బిడ్డలు అయ్యారని నాకు ఆపరేషన్ చేయమంటే ఆపరేషన్ చేయమని నిరాకరించినారు డాక్టర్లు. అందుకు కాబట్టి ఎందుకు చేయలేము, మేము పేదవాళ్ళం కదా, మాకు ఇద్దరు చాలని చెప్తే నిరాకరించడం జరిగింది. అక్కడ ఆపరేషన్ చేయము అని చెప్పినారు. అలాగే అనంతపురం జిల్లాలో కూడా గుత్తిలో ఆపరేషన్లు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం లేదనేది కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. అందుకని ప్రభుత్వానికి ఒకటే చెప్తాను, నిన్న కలెక్టర్కు, డిఎంహెచ్ఓ గారికి కూడా బహిరంగ ప్రకటనలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అన్ని జిల్లాల్లో డిఎంహెచ్ఓలు ఉన్నారో, కలెక్టర్లు ఉన్నారో బహిరంగంగా పత్రికా విలేకరులకు సమావేశం పెట్టి ఇది మేము చెప్పలేదు అనేది కూడా ప్రకటనలు చేయాలనేది కూడా డిఎంహెచ్ఓ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఐద్వాగా మేము హెచ్చరిస్తున్నాము. అందుకని మూడో బిడ్డను కనండి, నాలుగో బిడ్డను కనండి అనేది మీ హక్కు కాదు, అది మహిళల హక్కు అని మేము చెప్తున్నాము. గర్భం పైన మాత్రం రాజకీయం చేయొద్దు. ఇంకొక విషయం చెప్తున్నా, ఇవన్నీ మాటలు మాట్లాడేటప్పుడు కూడా చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు అసభ్యకరంగా. అందుకని దయచేసి మాత్రం ఇది మహిళల విషయము. ట్రోలింగ్ చేసేది మాత్రం ట్రోలింగ్ చేసే వాళ్ళందరికీ కూడా మేము ఒక హెచ్చరికలాగా చేస్తున్నాం. ఏదైనా మీకు ఉంటే కనుక మీరు బహిరంగంగా దగ్గరికి వచ్చి, మా ఆఫీస్ దగ్గరికి వచ్చి మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.